గురుగారు మరి కన్యా రాశి వారికి వచ్చేసి సెప్టెంబర్ మాసంలోని మరి వీరి గ్రహస్థితి ఎలా ఉంది? అలాగే వీరికి ఈ మాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? కన్యారాశి కన్యారాశిలో ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఇటువంటి స్థితి మనం చూసినట్టయితే కన్యారాశికి ముఖ్యంగా ఈ కన్యలో శుక్రుడు నీచ స్థితి సంచారము, కేతుతో సంచారమై ఉన్నాడు. తర్వాత రవి కూడా జన్మస్థ రవి సంచారం జరుగుతుంటుంది 17వ తారీఖు నుంచి. అట్లాగే శని వక్రగతి పంచమ స్థితి సంచారము, రాహు వచ్చి 7వ స్థానము, గురుడు 9వ స్థానము, 10లో కుజుడు, అట్లే బుధుడు 12వ స్థానం సంచారం జరుగుతుంది. ఈ గ్రహస్థితి చూస్తే వీరికి ఈ వినాయక చవితి ఏదైతే ఉందో శుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అంటే ఏంటంటే 50% మంచి, ఇంకో 50% చెడు, రెండు సమపాళ్ళుగా ఉంటాయి. పూర్తి చెడు అని కాదు, సమపాళ్ళుగా ఉంటాయి. ఎట్లా అంటే ఇక్కడ శుక్రుడు నీచ స్థితి జన్మంలో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ 15 రోజులు అంటే సింహ సంక్రమణం అయ్యేదాకా మంచి ఫలితాలు రావు వీళ్ళకి. ఫస్ట్ 15 రోజులు అంటే వినాయక చవితి రోజులు అన్ని కూడా అశుభ ఫలితాలు వస్తుంటాయి. మరి ఈ టైంలో ఏం చేయాలి అంటే వీళ్ళు అవకాశం ఉంటే లక్ష్మీ గణపతి హోమం కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా బయట విరివిగా గణపతి మండపాలు వేస్తుంటారు కదా, అక్కడ హోమంలో పాల్గొనడం కానీ లేదా సొంతంగా చేసుకోవటం కానీ, గణపతికి ముఖ్యంగా ఈ లక్ష్మీ గణపతి ఆరాధన చేయటం వల్ల ఆర్థికమైన సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు పోతాయి. అట్లాగే మనసు చికాకుగా ఉండటం, ఏదో ఒక కోల్పోయిన వ్యక్తిగా భావన చేయటం మనసులో, ఇవన్నీ ఒక రకమైనటువంటి స్థితి పొందుతారు. ఈ కేతు జన్మంలో ఉండడం కూడా నా జీవితం ఇంతేనా, ఏ రోజైనా నాకు ఇంకా మంచి రోజులు రావా అనే స్థితికి పడిపోతారు. కాబట్టి కేతు జన్మంలో సంచారం వల్ల కూడా ఒక రకమైనటువంటి జ్ఞానాన్ని పొందటానికి మాత్రం అత్యద్భుత కాలం. అంటే ఎవరికైనా కూడా కష్టాలు ఎదురైనప్పుడు ఆ కష్టాలు ఎలా తీరుతాయి అని చెప్పి ప్రయత్నం చేస్తుంటాం. అట్లానే ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని దైవానంగా భావన చేసుకున్నట్లయితే వాళ్ళు, అది ఎవరైనా కావచ్చు, విజ్ఞులు కావచ్చు, వాళ్ళ పెద్దవాళ్ళు కావచ్చు, ఏదైనా కానీ అది అలా వేసుకుంటూ వెళితే మంచి ఫలితాలు వస్తాయి. అట్లనే దైవకృప పొందటానికి కూడా జన్మంలో కేతు ఉన్న జ్ఞానాన్ని పొందుతారు. ఇది మాత్రం మంచిదైనటువంటి సమయం. జ్ఞానాన్ని పొందొచ్చు. ఎట్లా పొందొచ్చు అంటే దైవిక ఆనందాన్ని పొంది దాన్ని బట్టి జ్ఞానాన్ని పొందొచ్చు. రవి జన్మంలో ఉంటున్నాడు కాబట్టి కొంతవరకు ఈ రవి జన్మంలో ఉన్నప్పుడు వీరికి కొంత అనారోగ్యం అనేటువంటిది ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా తలనొప్పి విపరీతంగా ఉంటుంది. ఆ తలనొప్పి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువగా స్ట్రెస్ కావద్దు, ఆ టెన్షన్ పడద్దు, అటువంటి స్థితి ఉన్నది. తర్వాత సంతాన రీత్యా కూడా చికాకులు ఉంటాయి. మనసు వాళ్ళు మాట వినకపోవటం, ఏది చెప్పినా అది చేయకపోవటం, మార్కులు తక్కువ రావటం, వాళ్ళని తిట్టడం, అవి మళ్ళీ తిట్టారనుకోవడం, వాళ్ళ దగ్గర తీసుకోవటం, ఈ రకమైనటువంటి మానసికమైనటువంటి టెన్షన్స్ అనేవి వీళ్ళకు ఉంటాయి. తర్వాత ఈ రాహు 7వ స్థానంలో సంచారం వల్ల ఎంత ప్రయత్నం కష్టపడతారు. ఇప్పుడు మనకు లా ఆఫ్ డెమినిషింగ్ లా అని ఒకటి ఉంది, చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం. అరటిపండు ఎంత తింటున్నా అది స్వీట్నెస్ అనేది పెరుగుతూ ఉండాలి కానీ తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. తీపిదనం అనేది ఎంత ప్రయత్నం చేసినా అంత స్వీట్ రాకపోవచ్చు, ఏదైనా మంచి వార్తలు వినకపోవచ్చు, కానీ ప్రయత్నపూర్వకంగా చేస్తున్నారు. ప్రయత్నంలో విఫలమైనా కూడా ఇంకో ప్రయత్నం అనే ఒక పాజిటివిటీ సెన్సిటివిటీ తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. జన్మంలో 7వ స్థానంలో రాహు సంచారం వల్ల నిరాశ నిస్పృహలు లోను కావటం, ఎంత ప్రయత్నం చేసినా మనం పైకి రావట్లేదా అని ఒక మనసులో ఒక ఇది ఉంటుంది. కాబట్టి వాటి నుంచి బయటపడటానికి కానీ సమయస్ఫూర్తి ఆలోచన చేయండి. మీ వల్ల కావట్లేదా, గణపతిని ఆరాధన విపరీతంగా చేయండి. గణపతిని ఆరాధన అంటే ముఖ్యంగా వీరు మరకత గణపతిని కానీ, అంటే ఇంట్లో ఉంటే మరకత గణపతి, లేకపోతే మనం ఏం చేయలేం కాబట్టి మామూలుగా వినాయకుడి కన్నా పూజ చేసుకోవడం, గరికతో అర్చన చేయటము, ఎర్ర పూలతో పూజ చేయటం వల్ల కూడా కొంత మానసికమైన అప్రశాంత వాతావరణం నుంచి ప్రశాంత వాతావరణం పొందడానికి అవకాశం ఉంటుంది. ఎదుటి మనిషి మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడేది ఏదైతే ఉంటుందో వాళ్ళకి అర్థమయ్యే రీతి ఇంకో మాట అర్థమవుతుంది. మీరు అనుకున్న మాట మనసులో ఒకటి ఉంటే అవతల మనిషికి ఇంకోటి అర్థం అవ్వడం వల్ల మనస్పర్ధలు ఏర్పడటం, అపార్థాలు ఏర్పడటం, దానివల్ల అయ్యో మేము ఇది అనుకున్నాం మీరు అది అనుకున్నారు అని
అందు ఉన్నది క్లారిటీగా చెప్పండి. ఏది ఉన్నా కానీ క్లారిటీగా చెప్తే అవతల మనిషికి అర్థం అవుతుంది. అంతే తప్ప మనసులో ఒకటి పెట్టి బయట కూడా పెట్టడం వల్ల అది మంచి పద్ధతి కాదు. అంటే మీ దానిలో కూడా మీరు మీ అర్థంలో మీరు ఉంటారు, కానీ అవతల వాడికి అర్థం కావాలంటే మీ యొక్క ఒపీనియన్ ఏం అర్థం కాదు కదా. అప్పుడు మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేయండి, అప్పుడు వాళ్ళకి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అంతే తప్ప మీది నేను చెప్పేశానండి అని అంటే ఒక మాటలో అయిపోదు. చెప్పే విధానంలో కూడా కొన్ని తేడాలు తెలుసుకోవడం మంచిది. తర్వాత ఈ గురువు 9లో ఉన్నాడు. ఈ గురువు 9లో ఉండడం దైవ కృప పాల్గొనడం అనేది మంచిది. దైవ క్షేత్ర సందర్శనాలు చేయటము విరివిగా చేసుకోవటం వల్ల మంచి కలుగుతుంది. గురు పాదుకలు ఏమైనా ఉంటే గురు పాదుకలు దండం పెట్టుకోండి. గురువు మించే దైవం లేదు కాబట్టి గురు పాదుకలు దండం పెట్టుకోవడం, ఏదైనా గురుక్షేత్రాలకు వెళ్ళటం చాలా మంచిదైన తపస్సు చేసుకోవటం. అక్కడ ఏదైనా ఔదంబ వృక్షం ఉంటే ఆ వృక్షానికి దండం పెట్టుకోవటం, ప్రదక్షిణాలు చేయటం గురువు యొక్క అనుగ్రహం పొందడానికి కానీ ఈ యొక్క స్థితి నుంచి బయటపడటానికి కానీ. అట్లా కుజుడు 10లో ఉన్నాడు కాబట్టి కొంతవరకు వీళ్ళకి మానసిక అస్థైర్యాన్ని లోనవుతారు. అంటే మానసిక అస్థైర్యం అంటే ఏంటంటే అమ్మ, ఇక్కడ ఇందాక కూడా చెప్పాను, ప్రయత్నపూర్వకంగా ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఇంకా అంత లాభాన్ని పొందటం లేదు అని ఏదైతే అనుకుంటారో, మానసిక అస్థైర్యం అంటే ఏంటంటే స్థైర్యం కోల్పోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. మనం చేసే పని చేసిన ప్రయత్నం అంటే ఫలితం రాకుండా ఫలితం అది స్థైర్యాన్ని కోల్పోతాం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితికి వస్తారు. కాబట్టి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఈ కుజుడు కూడా దీనికి మానసిక అస్థైర్యాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఎమోషన్స్ కానీ అన్ని దగ్గర అట్లా పట్టుకొని ఉండండి. అంతే తప్ప మీరు ఆ ఎమోషన్స్ని బయటపడటం వల్ల, తొందరగా మీరు ఆ ఎమోషన్స్తో బయట 4 అనేయటం వల్ల అనర్థాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. తన వ్యాపారంలో కానీ ఏదైనా మీరు చేస్తున్న వృత్తి సంబంధించి కానీ అక్కడ వాళ్ళతో కూడా జాగ్రత్తగా మాట్లాడండి. ఒక మెట్టు తగ్గి మాట్లాడండి, కానీ ఎక్కి మాట్లాడటం వల్ల మీకే నష్టం. కాబట్టి అలా చేయకుండా ఉండడం మంచిది. తర్వాత బుధుడు కూడా 12లో ఉన్నాడు. ముఖ్యంగా చిటికని వేలు కానీ, కడుపులో ఉబ్బరం కానీ, తర్వాత నడుముకు సంబంధించి కానీ, తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించి కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. భుజాలకు సంబంధించి కానీ ఈ రకమైనటువంటి అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటికి మీరు బుధుడి అనుగ్రహం పొందడానికి ప్రతి బుధవారం పెసర్లు ఆవుకు పెట్టడం, లేదా పెసర్లు ఉడికిచ్చేసి దానిలో ఏమీ వేయకుండా విష్ణుమూర్తి దేవాలయం పంచిపెట్టడం అనేది చేయడం మంచిది. ఇలా చేయటం వల్ల సంపూర్ణమైన విషయ పరిజ్ఞానాన్ని ఎరంగి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ కన్యారాశి వారికి మొత్తం మీద బుధుడు యొక్క అనుగ్రహం ఉంటే అన్ని పనులు సాఫీగా సాగుతాయి. బుధుడు యొక్క అనుగ్రహం అంటే ఆలోచన వ్యవహారాలు బాగుంటే అన్ని చక్కబెట్టచ్చు. ఆలోచన వ్యవహారాలు సరిగ్గా లేకపోవటం వల్ల అన్ని దారులు మూసుకునే పరిస్థితిగా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఈ కన్యారాశి వారికి సెప్టెంబర్ మాసంలో. ఓకే గురువు గారు, అలాగే ఏంటంటే ఈ కన్యారాశి వారు ఈ సెప్టెంబర్ మాసంలోనే ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? బుధుడు చెప్పారు కదమ్మా, బుధుడికి అదొకటి, లేదా విష్ణు సహస్రం పారాయణ చేయటం, లేదా విష్ణుమూర్తి గుడికి వెళ్ళటము, తర్వాత అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటము, ఈ 2 చేస్తే చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి గుడి, విష్ణుమూర్తి గుడి, తర్వాత రాబోయే వినాయక చవితిలో ప్రతినిత్యం వినాయకుడిని ఆరాధన చేయడం. ఈ మొత్తం మీద ఈ యొక్క శుభాశుభ మిశ్రమ ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కన్యా రాశి వారికి సెప్టెంబర్ మాసం.